హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ అమ్మా. మీకు ఇంగ్లీష్ మోడల్ పేపర్ గురించి చెప్పాను. మీకు గ్రూప్లో ఆల్రెడీ ఇది పోస్ట్ చేస్తుంది, ఒకసారి చూడండి. ఆంధ్రకేసరి యూనివర్సిటీ మోడల్ పేపరు ఇది టోటల్ మీకు 3 అవర్స్ ఉంటుంది అమ్మా. ఇది 75 మార్క్స్కి. దీంట్లో వచ్చి మీకు ఫస్ట్ సెక్షన్ వచ్చి మీకు 10 మార్క్స్ ఉంటుంది. దీంట్లో 2 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుందమ్మా. మీకు పర్ఫెక్ట్గా ప్రతి లెసన్ నుంచి ఒక క్వశ్చన్ని జాగ్రత్తగా ఫాలో అయిపోతే కనుక, మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయిపోతే ప్రతి క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయొచ్చు. జాగ్రత్తగా గమనించుకోండి. ఇక్కడ 2 లెసన్స్లోంచి 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకేనా? 2 లెసన్స్లో 2 క్వశ్చన్స్ రాస్తే సరిపోతాయి కదమ్మా. అలాగే దీంట్లో సెకండ్ రోమన్ ఉంది, అది కూడా 10 మార్క్స్కి ఉంది. చూడండి, దాంట్లోంచి కూడా మీరు 2 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది, అది కూడా 10 మార్క్స్. థర్డ్ రోమన్ కూడా మీకు 2 మార్క్స్. ఓకేనా? నెక్స్ట్ మీకు సెక్షన్ బి వచ్చేసి 5 మార్క్స్కి ఉంటుంది. ఇది చూడండి అమ్మా, కాంప్రిహెన్షన్ అంటే ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇస్తారు. ఓకేనా? పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇది మీరు జాగ్రత్తగా గమనించుకోండి. పారాగ్రాఫ్ చదవండి, దాని కింద క్వశ్చన్స్ కూడా చదవండి. ఓకేనా? పారాగ్రాఫ్ క్వశ్చన్స్. ఓకే, ఇది మీకు వచ్చి 5 మార్క్స్కి ఉంటుందమ్మా. అలాగే మీకు సెక్షన్ సి వచ్చి మీకు రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇచ్చాడమ్మా. ఇది వచ్చి మీకు ఏదైనా ఇచ్చిన వాటికి వచ్చి మీనింగ్ఫుల్ వర్డ్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. వాటికి ముందు షిప్ ఉంది, దాని ముందు బ్లాంక్ ఇచ్చాడు. అది రిలేషన్షిప్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఏదైనా సరే ముందు ఒక వర్డ్ పెట్టాలి. ఇక్కడ చూడండి అమ్మా. ఓకే, డైరెక్షన్ అని రాసుకోవచ్చు. ఓకేనా? అలాగే ఎక్స్ట్రా తర్వాత దానికి ముందు మళ్ళీ క్లైమాక్స్కి ముందు ఇలా వేరు వర్డ్స్ యూజ్ చేసుకొని ఆ వర్డ్స్ అన్నీ మీనింగ్ఫుల్ వర్డ్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి వచ్చి మీకు 4 మార్క్స్ మా. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చాడు. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్లో మీకు ఏమున్నాయి చూడండి, 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి. చూడండి, 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యండమ్మా. 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇటు పక్క ఉన్నదానికి అక్కడ షార్ట్ ఫామ్లో ఇస్తాడు. సో అవి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అయిపోతే ఇవి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ కొలకేషన్స్కి మీకు ఆల్రెడీ చెప్పున్నాను, మల్టిపుల్ చాయిస్ టైప్లో ఇస్తాడని. సో ఇక్కడ అలాగే ఇచ్చాడు. వాటికి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది ఒకసారి చూసుకోండి. అలాగే నెక్స్ట్ మీకు మేక్ ఏ నోట్ ఆఫ్ ది గివెన్ ప్యాసేజ్ అని ఇచ్చాడమ్మా. ఇక్కడ మేక్ ఏ నోట్ ఆఫ్ ది గివెన్ ప్యాసేజ్ అంటే ఇచ్చిన పారాగ్రాఫ్ని జాగ్రత్తగా చదువుకోండి. మెయిన్గా దీన్ని ఎట్లా అంటే మనం 2 రకాలుగా రాయొచ్చు, గుర్తుపెట్టుకోండి అమ్మా. 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఇచ్చిన పారాగ్రాఫ్ని. అలాగే దాంట్లో 3 మెయిన్ పాయింట్స్, ఫస్ట్ పార్ట్లోంచి ఒక మెయిన్ పాయింట్, సెకండ్ పార్ట్లోంచి ఒక మెయిన్ పాయింట్, థర్డ్ పార్ట్లోంచి ఒక మెయిన్ పాయింట్ తీసుకొని 3 మెయిన్ పాయింట్స్ రాసేసి దాని కింద మిగిలినవి సబ్ పాయింట్స్గా రాయడం ఒక ప్రాసెస్. ఒకవేళ అలా రాయలేకపోతే ప్రతి దాంట్లోది పాయింట్స్ అన్నీ తీసుకొని ఇచ్చిన పారాగ్రాఫ్ని పాయింట్ వైజ్గా రాయండి. సో అది నోట్ మేకింగ్ అవుతుందమ్మా. నెక్స్ట్ చూడండి అమ్మా, ఎక్స్పాండ్ 1 ఆఫ్ ది ఫాలోయింగ్ ఐడియాస్ అని ఇచ్చాడు. ఇక్కడ నో పెయిన్స్ నో గెయిన్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ అన్నీ మీకు ఆల్రెడీ మెటీరియల్స్లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి అమ్మా. నెక్స్ట్ మీకు వచ్చి మీకు మినిట్స్ ఇచ్చారమ్మా. మినిట్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, మినిట్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. అది మీకు 5 మార్క్స్. చూసుకోండి జాగ్రత్తగా. మినిట్స్ అంటే ఏంటమ్మా అసలు? మినిట్స్ అంటే ఏదైనా ఒక ఈవెంట్ మనం కండక్ట్ చేస్తే ఆ ఈవెంట్కి సంబంధించి ఏ టైంకి ఏది చేసామనేది మొత్తం రికార్డెడ్గా పెట్టుకొని ఫర్దర్ యూసేజ్ కోసం దాన్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? అంటే నెక్స్ట్ టైం మళ్ళీ మనం అదే ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు లాస్ట్ టైం మనం ఏం చేస్తాము, ఈసారి ఇంప్రూవైజ్ చేసి ఏమేమి చేయాలనుకుంటున్నాం అనేది ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్ యొక్క పర్పస్ అనమాట. సో అందువల్ల ఇది మినిట్స్, జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. అలాగే నెక్స్ట్ వచ్చి కరికులం వీటా అమ్మా. కరికులం వీటా జాగ్రత్తగా మీరు రెజ్యూమ్ రాసేటప్పుడు చూసుకోండి. రెజ్యూమ్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే పేపర్ మిడిల్లో పైన మీ పేరు, అడ్రస్సు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవి రాస్తాము. దాని కింద మీ కెరీర్ ఆబ్జెక్టివ్ రాస్తాము. తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్సెస్, అలాగే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ రాస్తాము. ఆ తర్వాత మీకు ఎక్స్ట్రా ఏదైనా యాక్టివిటీస్ ఉంటే అవి రాస్తాము. దాని కింద మీరు రెఫరెన్సెస్ ఇస్తారు. నెక్స్ట్ పేజ్లో మీరు కావాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇంకేమైనా మీరు రాయాలనుకుంటే సెకండ్ పేజ్లో రాయొచ్చమ్మా. సో ఇది రెజ్యూమ్ యొక్క ఫార్మాటు. ఆ తర్వాత మీకు వచ్చి లెటర్ ఫార్మాట్ ఇచ్చారు. ఇందులోకి వచ్చి మన పేరెంట్స్, అదే మన రిలేషను, మన ఫ్రెండ్స్కి కానీ పేరెంట్స్ కానీ రాసే వాటిని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాము. అలాగే అఫీషియల్స్కి రాసే వాటిని ఫార్మల్ లెటర్స్ అంటాము. ఇక్కడ మనకు వచ్చి ఇన్ఫార్మల్ లెటర్ ఇచ్చారు. ఇన్ఫార్మల్ లెటర్ ఫార్మాట్ ఎలా ఉంటుందో చూసుకోండి. ఎగ్జామ్లో మీకు లెటర్ ఫార్మాట్కి 2 మార్క్స్ ఉంటాయమ్మా. అలాగే మీరు రాసే మ్యాటర్కి 3 మార్క్స్ ఉంటాయి. ఎక్కడ ఫార్మాటింగ్ ఎర్రర్స్ చేయొద్దు, ఫార్మాట్ కరెక్ట్గా రాయండి. ఓకేనా? నెక్స్ట్ దాంట్లో కూడా ఇంకొకటి ఇచ్చారమ్మా, మన ఏరియాలో శానిటరీకి సంబంధించినవి కరెక్ట్గా లేవు అని చెప్పి న్యూస్ పేపర్ వాళ్ళకి రాయమని ఇంకోటి ఇచ్చారు. ఈ 2 లెటర్స్లో మీరు ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. దీనికి కూడా 5 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చి లాస్ట్ రోమన్ వచ్చి మీకు ఈమెయిల్ గురించి మీకు తెలుసు ఆల్రెడీ. దీంట్లో కూడా మనకి స్మార్ట్ ఈమెయిల్ ఒకటి ఉంటుంది, నార్మల్ ఈమెయిల్ ఉంటుంది. స్మార్ట్ ఈమెయిల్లో ఏం చేస్తాం మనము, నార్మల్ ఈమెయిల్లో
మనం జనరల్గా రాస్తాము. ఎప్పుడు కూడా ఈమెయిల్ రాసేటప్పుడు పర్సనల్ది అలాగే అఫీషియల్ది 2 వేరువేరుగా ఉంచుకోవాలని చెప్పాను. అలాగే ఈమెయిల్ రాసేటప్పుడు ఇంకో విషయం ఏం గుర్తుపెట్టుకోవాలి, మనము దానికి సబ్జెక్ట్ లైన్ ఏది రిలేటెడ్గా రాస్తున్నామో రాయాలి. అలాగే మెయిల్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా చాలా సింప్లిఫైడ్గా అవతల వారికి సింప్లిఫై చేసి అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందమ్మా. అలాగే మనము ఎవరికి రాస్తున్నాం అనేది వాళ్ళ మెయిల్ ఐడి అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది మనకి ఈమెయిల్కి సంబంధించిన ఫార్మాట్స్. పేపర్ చాలా ఈజీగా ఉంది నాన్న, మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ నాన్న. జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి.